ఇందులో ఈ అజయ్ అనేవాడు 3 కోట్లు సంపాదించాడు. ఓన్లీ మణిపూర్ అల్లర్ల మీద 3 కోట్లు సంపాదించాడు అతను. ఈ విషయం చెప్పింది ఎవరు? నేను కాదు, రాధా మనోహర్, లలిత్ కుమార్, హిందూ సంస్థలకు సంబంధించి ఒక పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. ఆయన కూడా నోటుకు వచ్చింది, నోటితో మాట్లాడలా. అజయ్ కుమార్కి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చాడు. అంత ఇన్కమ్ ఉంటుంది అంటే బేసిక్ ఈ ఎల్ఎల్ని బేస్ చేసుకుని అంత ఇన్కమ్ చేసే పరిస్థితి ఉంటుంది అన్న. అంటే నిజంగా ఎమోషన్స్ ట్రిగ్ అయి ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ క్రైస్తవులను చంపేస్తున్నారు, మనం వెళ్ళి ఆదుకోవాలి అన్నప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పాడు వీడు. ఎందుకు అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీశాడు. మరి బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ఇవన్నీ అజయ్ కుమార్ ఇంత 3 కోట్లు ఫ్రాడ్ చేశాడు అని ఈ విజయ్ కుమార్ చెప్పాడు కదా. ఫ్రాడ్ చేసింది అజయ్ కుమార్, చెప్పింది విజయ్ కుమార్. లేదు ఇది తప్పుడు సమాచారం, అసలు బ్యాంక్ స్టేట్మెంట్ నాది కాదని చెప్పి వాడు చెప్పాలా? చెప్పాలి కదా. చెప్పలా. ముందే అతను మాట్లాడిన వీడియోలు, తర్వాత మాట్లాడిన వీడియోలు అన్నీ పక్కన పెడితే నాకు తినడానికి కూడా గతి లేదని చెప్పాడు ఫస్ట్. ఇప్పుడు నేను కోట్ల రూపాయలకి యజమాని అని చెప్తున్నాడు. ఎలా వచ్చి నీ కోట్ల రూపాయలు? విజయ్ కుమార్ చెప్పిన దాంట్లో నీ అబద్ధం అంటే నువ్వు ఎందుకు మాట్లాడலாம்? కాబట్టి మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఇక్కడ ఆంధ్రాలో శవం దొరికింది, దీని మీద కనీసం 6 కోట్లు రావని వచ్చాడు.